అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చేయబోయేది మన తెలంగాణ స్పెషల్ కోడిగుడ్ల పులుసు. ఎట్లా చేయాలో చూద్దాం. ఏమేమి కావాలో చూద్దాం. కొన్ని ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, ముందు నానబెట్టుకున్న చింతపండు, ముందు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, కొంచెం కళ్యామాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్. పొయ్యి మీద గంజి పెట్టేసి 2 పావుల నూనె పోద్దాం. కొంచెం దీనికి నూనె ఎక్కువనే ఉండాలి, ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు చెప్పన గోలాలంటే ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల చెప్పన గోలుతాయి. అవి మంచి గోలేంత వరకు మూత పెట్టేసి ఉంచడం. ఉల్లిగడ్డలు కొంచెం గోలినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయ పేస్ట్ గోలినాక కొంచెం పసుపు, కొంచెం కారం. ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసి మంచిగా కలపాలి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మనం తీసుకువెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది కూర, ఈజీగా చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఈ పులుసుని మంచిగా మసలనివ్వాలి. ఇట్లా పులుసు మసలేటప్పుడు ఎగ్స్ వేసేద్దాం. వేసేసి మంచిగా కలిపేద్దాం. అసలు చిన్నప్పుడు ఈ కోడిగుడ్ల పులుసు అంటే ఒక పండగలా ఉండేది. ఏదో చేపల కూర తిన్నంత ఫీల్ అయ్యేవాళ్ళం మేమైతే. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకున్నాం. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, మస్తుంది. లాస్ట్లో ధనియాలు, మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా పులుసులలోకి, నాన్ వెజ్లోకి